దైవ సమానుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భూమి మీద చాలా అరుదుగా పుట్టేటటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, కారణ జన్ముడు. అన్నిటికి మించి కటికి పేదరికంలో తన చిన్ననాటి తను పడ్డ కష్టాలైతే నాకు తెలిసి ఆయన ఉన్నత స్థితికి వచ్చి రాజ్యాంగాన్ని రాసే స్థితికి వచ్చి ఆయన చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఏ సినిమాలో చూపించినా ఆ కష్టాలను ఎవరో నమ్మనటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా అధిగమించి ఒక కసితోటి సమాజం మార్చాలి, తను పడ్డటువంటి బాధలు భారతదేశంలో ఉన్నటువంటి సగటు సామాన్యులకు ఉండకుండా ఉండాలంటే ఏ రకమైనటువంటి పాలన ఉండాలనేది అద్భుతంగా తన మనసు పెట్టి రాసినటువంటి. అదే ఇలా దురదృష్టం రాజ్యాంగం రాసి 8వ దశకం ఉండడం, పూర్తి స్థాయిలో ప్రజలకు రాజ్యాంగం తాలూకా పరిపాలన అనుసరించి అందాల్సినటువంటి ఫలాలు ఏమాత్రం అందట్లేదనేది చెప్పడానికి ఖచ్చితంగా దాన్ని సంకోచంగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలకు మాత్రమే కాల పరిధికి రిజర్వేషన్స్ పెడితే ఆ రిజర్వేషన్స్ కూడా చాలవని ఇంకా చాలా వర్గాలు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి 78 సంవత్సరాలు రిజర్వేషన్ కొనసాగుతుంది కాక ఇతర ప్రజలు కూడా అడుగుతున్నారంటే ఉన్నటువంటి పాలకులు పరిపాలించినటువంటి తీరుగా అమలు జరిగినటువంటి చట్టాలు ప్రజలకి చెందాల్సినవి చెందనటువంటి తీరుగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంబేద్కర్ గారు ఏదైతే ఒక ఆశయంతో సమాజాన్ని స్థాపించాలి, ఈ రాజ్యాంగాన్ని అనుసరించి పాలించాల్సినటువంటి పరిపాలన 100% సక్రమంగా పరిపాలిస్తే అవకాశాలు ఉన్న వనరులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చెందినట్టయితే అదే ఆయనకి సంబంధించినటువంటి ఘనమైన నివాళి. నేను ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిగా మనసా కర్మణ వాచ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నా దైనందినటువంటి జీవితంలో నాకు అందివచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని 100% పాటించే విధంగా ఈ సామాన్య ప్రజలకు అట్టడుగున్నటువంటి వర్గాలకు చేరే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అంటే అనేక మందిలో నేను కూడా ఒక చిన్న ధూళి లాంటి వ్యక్తిగా మీకు ఈ సందర్భంగా